హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో నేను ఆల్రెడీ దీని ముందు నా వీడియోలో మ్యాథ్స్ లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ ఎలా ఉంటుంది నేను అప్లోడ్ చేస్తాను. సో దాని లింక్ దాని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఈ రోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 7 మార్క్స్ కోసం ఎలా వస్తాయో చూద్దాం. ఓకేనా, ఇది చాలా రిపీటెడ్ సమ్ 7 మార్క్స్ కి. ఇఫ్ a is equal 13, b is equal 14, c is equal 15, then show that r is equal 65/8, r is equal 4, and r1 equal 21/2, r2 equal 12, and r3 equal to 14. సో ఇందులో మనకు కాన్సెప్ట్ చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను ఓన్లీ ఇంపార్టెంట్ సమ్స్ చెప్తాను. ఒకవేళ మీకు కాన్సెప్ట్ కావాలంటే ఇది మనకు కాన్సెప్ట్ నోట్స్ నా వెబ్సైట్ లో పెట్టాను. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా బేస్డ్ సమ్స్ ఉంటాయి ఇందులో. మీకు ఆ ఫార్ములాస్ కావాలంటే నా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ చదువుకోవచ్చు. ఓకేనా, సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, సైడ్ ఇక్కడ ఏబిసి ఏంటంటే లెన్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనమాట. సొల్యూషన్ లో గివెన్ a is equal 13, b is equal 14, c is equal to 15 ఇచ్చాడు. ఇది ఒక ట్రయాంగిల్ ఇస్తే ఇక్కడ సైడ్స్ అన్నమాట. ఇక్కడ s is equal to half of the perimeter of the triangle అంటే a plus b plus c by 2 that equal to 13 plus 14 plus 15 by 2. ఓకేనా, సో s is equal ఎంత వస్తుంది చూడండి. 13 plus 14 ఎంత వస్తుంది, 27 వస్తుంది. 27 plus 5 32, 32 plus 10 42. సో 42 by 2, సో 2 1 జా 2 2 జా 2 1 జా. సో s is equal ఎంత వచ్చిందిగా 21 వచ్చింది. ఓకేనా, మనకు డెల్టా ఫార్ములా ఉంటుంది. సో డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ s ఎంత వచ్చింది 21 వచ్చింది కదా. సో 21 ఇంటూ 21 మైనస్ a 21 మైనస్ 13 ఇంటూ s మైనస్ b 21 మైనస్ 14 ఇంటూ s మైనస్ c అంటే 21 మైనస్ 15 is equal to the root of 21 into 21 minus 13 అంటే 8 వస్తుంది. ఇంటూ ఇక్కడ 21 minus 14 అంటే 7 వస్తుంది. ఇక్కడ 21 minus 15 అంటే 6 వస్తుంది. ఓకేనా, దట్ ఈక్వల్ టు 21 ని 7 into 3 రాయొచ్చు. ఇక్కడ 8 ని 2 into 4 రాయొచ్చు. ఇంటూ 6 ఇక్కడ సరిగ్గా ఇంటూ 7 ఇక్కడ మర్చిపోయాం. ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది, ఇంకా 7. ఓకేనా, సో దీన్ని 2 pairs లాగా రాసేసుకుంటే ఇక్కడ 7 into 7 ఒకటి వస్తుంది. ఇక్కడ ఇంటూ ఇక్కడ 3 to 6 కదా, 6 ఇక్కడ 6 ఉంది ఇంటూ 4. ఈ 7 కి ఇక్కడ 2 కి ఇక్కడ 4 ని 2 రాయొచ్చు. ఇక్కడ 7 into 6 into 2 వస్తుంది. ఓకేనా, సో 6 2 జా 12, 12 7 జా 84. సో డెల్టా ఈక్వల్ ఎంత వచ్చింది, 84 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4r అని ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ r ని తీసుకెళ్తే సో క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4 ఇంటూ డెల్టా. r ని తీసుకెళ్ళినాం, డెల్టాని కింద తీసుకొచ్చినాం. r ఈజ్ ఈక్వల్ టు 13 into 14 into 15 by 4 into delta. సో 4 into delta ఎంత వచ్చింది, 84. ఓకేనా, 3 టేబుల్ అవుతున్నా. 3 5 జా 15, ఇక్కడ 3 2 జా 6 వస్తుంది. 3 8 జా 24, ఇక్కడ 7 2 జా 7 4 జా 2 1 జా 2 2 జా. సో r is equal to 13 5 జా 65 by 4 2 జా 8. r వాల్యూ వచ్చింది. స్మాల్ r is equal to డెల్టా బై s. సో స్మాల్ r is equal to డెల్టా అంటే 84 బై s అంటే 21, 21 1 జా 21 4 జా. సో r is equal to 4 వస్తుంది. r1 is equal to డెల్టా బై s మైనస్ a ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంటే 84 బై s ఎంత 21 కదా, 21 మైనస్ a 13.
ఈక్వల్ టు 84/21 మైనస్ 13 అంటే ఎంత వచ్చింది? 8 వచ్చింది కదా. సో ఇక్కడ 4 2 జా ఇక్కడ ఎంత వస్తుంది? 4 2 జా 4 1 జా. సో R1 ఎంత వస్తుంది? 21/2. ఓకేనా. నెక్స్ట్ R2 is equal to delta by S minus B. సో R2 is equal to delta అంటే 84 కదా. సో 84/S అంటే 21 minus B అంటే 14. సో that equal to R2 is equal to 84/21 minus 14 అంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఓకే. సో 7 1 జా ఇక్కడ 7 1 జా 7 ఇక్కడ 1 ఉంటుంది. 1 4 అంటే 14. 7 2 జా 14. సో R2 is equal ఎంత? 12. So last R3 is equal to delta by S minus C. R3 is equal to delta అంటే 84/S అంటే 21 కదా. 21 minus C అంటే 15. That equal to 84/6 plus 6 and 6 ఇక్కడ 2 4 ఉంటుంది. 6 4 జా 24 కదా. సో R3 is equal ఎంత? 14. సో అన్ని వాల్యూస్ వచ్చాయి కదా. ఇక్కడ క్యాపిటల్ R is equal 65/8, స్మాల్ r is equal 4, R2 is equal 21/2, సారీ R1 equal 21/2, R2 is equal 12, R3 equal 14. ఓకేనా. సో ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇదొక మోడల్. ఇఫ్ R1 is equal to R2 is equal 3, R3 is equal 6 and R is equal 1, then prove that A is equal 3, B is equal 4, C is equal to 5. సో ఇంతకు సమ్కి రివర్స్ అన్నమాట. అక్కడ ఏబిసి ఇచ్చి మనకు R1 R2 R3 ఫైండ్ అడిగాడు. ఇక్కడ మనకు R1 R2 R3 ఇచ్చి అండ్ R ఇచ్చి ఏబిసి ఫైండ్ అడిగాడు. సో సొల్యూషన్ లో ఈవెన్ R1 is equal to R2 is equal 3, R3 equal 6 and R is equal to 1. ఓకేనా. మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్టా అనుకుంటే ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే √ ఆఫ్ R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. సో దట్ ఈక్వల్ టు R అంటే ఎంత ఇచ్చాడు? 1, R1 అంటే 2, R2 అంటే 3, R3 అంటే 6. సో దట్ ఈక్వల్ టు 2 3 6 ఇంటూ 1 6 వస్తుంది. 6 ఇంటూ 6 6. సో దట్ ఈక్వల్ ఎంత? సో డెల్టా 6 వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 6 అనమాట. నెక్స్ట్ మనకు రిలేషన్ డెల్టా నుండి సో R రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు R అంటే S అంటాము. సో ఇక్కడ S ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై R అనమాట. సో S ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంత వచ్చింది? 6/R ఎంత? 1 కదా. సో S ఈజ్ ఈక్వల్ ఎంత? 6 వచ్చింది. ఓకేనా. ఇంతమంది చెప్పినట్టు R1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డెల్టా బై S మైనస్ A. సో ఇక్కడ R1 అంటే మనకి ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు కదా. సో 2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంత? 6/S ఎంత? 6 మైనస్ A. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ 6 మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 6/2 వస్తుంది. 6 మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. ఇంకండి ఏం తీసుకెళ్ళి 3 తీసుకురండి. సో 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది. సో A ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కదా. ఓకేనా. నెక్స్ట్ R2 ఈక్వల్ ఫార్ములా ఉంటుంది. R2 ఈక్వల్ టు డెల్టా బై S మైనస్ B. R2 ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చారు కదా. సో 3 ఈక్వల్ డెల్టా ఎంత? 6/S మైనస్ B అంటే 6 మైనస్ B. మీరు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 6 మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 6/3 అంటే ఈ టర్మ్ ఇది తీసుకొస్తుంది, 3ని కింద తీసుకెళ్తాం అనమాట. సో ఇక్కడ 3 1 జా 3 2 జా. సో మళ్ళీ 6 మైనస్ B ఈక్వల్ 2 ఉంది. సో 6 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు B రాయొచ్చు. 2 తీసుకొస్తే -2 అవుతుంది. మైనస్ B అటు తీసుకెళ్తే ప్లస్ B అవుతుంది. సో B ఈక్వల్ ఎంత వచ్చింది? 4. ఓకేనా. నెక్స్ట్ R3 ఈక్వల్ కూడా రిలేషన్ మనకు డెల్టా బై S మైనస్ C. R3 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు డెల్టా కూడా 6 కదా బై S ఎంత? 6 మైనస్ ఎంత? C వస్తుంది. సో మళ్ళీ ఇంటర్చేంజ్ చేసుకుంటే 6 minus C is equal to 6/6, that equal to 1. So 6 minus 1 is equal to C. So 5 is equal to C. So therefore C is equal to 5.
ఓకేనా. ఇవి చాలా సింపుల్ ఈజీ అనిపిస్తాయి, కానీ ఈ ఫార్ములాస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ గుర్తుంటేనే ఇలాంటి సమ్స్ ఈజీగా ఉంటాయి. ఇంత సింపుల్ సమ్ అని కొందరు అనుకుంటారు, కానీ ఈ ఫార్ములాస్ మీద బేసే ఉంటాయి. ఓకేనా. సూర్యకుమార్లో ఇన్ ట్రయాంగిల్ ABC, if small r1 equal 8, small r2 equal 12, small r3 equal 24, then find A, B and C అంటే లెంగ్త్స్ ఆఫ్ ది సైడ్స్ అన్నమాట. ఓకేనా. సో సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సొల్యూషన్ లో మనకి ఇచ్చారు గివెన్ r1 is equal to 8, r2 is equal to 12, r3 is equal to 24. ఇక్కడ కూడా మనకు రిలేషన్ ఉంటుంది. ఇదేంటంటే 1/r is equal to 1/r1 plus 1/r2 plus 1/r3. So is equal to 1/r అంటే 8, 1/12 plus 1/24. ఈ 8 and 12 ఏంటంటే 24 కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో అప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఓకేనా. ఇక్కడ 8 ఉంది కదా, 24 ఉంది, ఇక్కడ ఇంటూ 3 అండి, 12 ఉంది, ఇక్కడ ఇంటూ 2, ఎందుకంటే డినామినేటర్ వల్ల 24 వచ్చి చూసుకోవాలి. ఇక్కడ ఎంత వస్తుంది? 3 + 2 + 1. సో దట్ ఈక్వల్ టు 3 + 2 5, 5 + 1 6 కదా. సో 6/24, 6 1 జా 6 4 జా 1/r ఈజ్ ఈక్వల్ ఎంత? 1/4 వస్తుంది. సో r ఈజ్ ఈక్వల్ ఎంత? 4. ఓకేనా. ఇందులోనే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ అని చెప్పుకున్నాం. The root of r into r1 into r2 into r3. So that equal to r అంటే ఎంత? 4 కదా. ఇంకా r1 ఇచ్చాడా? 8 into 12 into 24 is equal to the root of 4 into 8 into 12 into 24 ని 12 into 2 రాయొచ్చు. 4 into 2 8. సో 8 into 12 into 2 అంటే ఈ రెండు బయటకు వచ్చేస్తే డెల్టా ఈక్వల్ ఏమవుతుందిగా? డెల్టా ఈజ్ ఈక్వల్ టు 12 into 8 దట్ ఈక్వల్ ఎంత? 96. ఓకేనా. డెల్టా వచ్చింది. సో ఇంత సమ్లానే మళ్ళీ ప్రొసీజర్. ఓకేనా. S5 అంటే కాదు. సో మనకి S ఈక్వల్ ఏం చెప్పాం? డెల్టా బై r దట్ ఈక్వల్ టు 96/r ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది కదా. 4 2 జా 8 1 6 ఉంటుంది, 4 4. సో S ఈక్వల్ ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఏ రావాలంటే r1 ఫార్ములా. r1 ఈక్వల్ ఏంటి? డెల్టా బై S మైనస్ ఏ. r1 ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు కదా. సో 8 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎంత వచ్చింది? 96 కదా. సో 96/s ఎంత వచ్చింది? 24. సో 24 మైనస్ ఏ. మళ్ళీ ఇంటర్చేంజ్ చేద్దాము. 24 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 96/8. మళ్ళీ 8 1 జా 8 2 జా 16. సో 24 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 12. తీసుకొస్తే 24 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే 12 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ఏ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 12. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ ఫైండ్ చేసుకోవడానికి r2 ఈజ్ ఈక్వల్ తీసుకుందాము. r2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై s మైనస్ బి. సో r2 ఎంత ఇచ్చారు మనకి? 12 కదా. సో 12 ఈక్వల్ డెల్టా ఎంత? 96/s ఎంత వచ్చింది? 24 మైనస్ బి. మళ్ళీ ఇటు ఇంటర్చేంజ్ చేసుకుంటే 24 మైనస్ బి ఈక్వల్ టు 96/12. 12 1 జా 12 8 జా 24 minus 8 is equal to b. 16 is equal to b. Therefore b is equal to 16. Next r3 equal form అంటే delta by s minus c. r3 ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు కదా. సో 24 is equal to delta అంటే 96/s minus c. s అంటే 24 కదా. 24 minus c. మళ్ళీ ఇంటర్చేంజ్ చేసుకుంటే 24 మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 96/24. 24
1 జా 24 4 వెళ్తుంది. సో 24 - 4 = C వస్తుంది. సో 20 = C. సో C = ఎంత 20. ఓకేనా. therefore వాల్యూస్ వచ్చినాయి కదా. A = 12, B = 16, C = 20. సో ఇలా మనం సాల్వ్ చేయాలి. ఈ 3 మార్క్స్ కి ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫార్ములాస్ మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇదొక మోడల్. షో దట్ R1/BC plus R2/CA plus R3/AB is equal to 1/R minus 1/2R. సో సొల్యూషన్ ఏంటో చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ LHS తీసుకుందాము. LHS is equal to R1/BC plus R2/CA plus R3/AB. సో ఇందులోకి అన్నిట్లో తెలిసేమో ABC తీసుకుందాము. సో ఇక్కడ B ఉంది, ఇక్కడ BC ఉంది, A లేదు కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చుగా A into R1 ప్లస్ ఇక్కడ CA ఉంది, B లేదు కాబట్టి B into R2, ఇక్కడ C into R3 వస్తుంది. సో ఇక్కడ 1/ABC బయటకి తీసుకుందాము. ఇక్కడ A into R1 ని S tan A/2 రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా. సిమిలర్లీ B into R2 ని S tan B2 రాయొచ్చు. C into R3 ని S tan C/2 రాయొచ్చు. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఇందులో S కామన్ తీసుకుంటే S/ABC ఇంటూ A ని 2R sin A రాయొచ్చు ఇంటూ tan A/2 B ని 2R sin B రాయొచ్చు ఇంటూ tan B/2. ఇక్కడ C ని 2R sin C రాయొచ్చు ఇంటూ tan C/2. సో ఈక్వల్ టు ఇక్కడ అన్నిటిలో మళ్ళీ 2R కామన్ తీయొచ్చు. 2 into R into S/ABC ఇంటూ మళ్ళీ sin A ని 2 sin A/2 cos A/2 రాయొచ్చు. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ నుండి 2 sin A/2 cos A/2 ఇంటూ tan A/2 ని sin A/2 cos A/2 రాయొచ్చు. సింగల్ ఇవ్వడం sin B ని 2 sin B/2 cos B/2 రాయొచ్చు. tan B/2 ని sin B/2 cos B/2 రాయొచ్చు. ఇక్కడ sin C ని 2 sin C/2 cos C/2 రాయొచ్చు. ఇక్కడ tan C/2 ని sin C/2 cos C/2 రాయొచ్చు. ఓకేనా. ఇక్కడ cos C/2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ cos B/2 క్యాన్సిల్, ఇక్కడ cos A/2 క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ అన్నిట్లో 2 బయటకు వచ్చేస్తుంది. సో 2 బయటకు వచ్చేస్తే 2 into 2 4 into RS/ABC ఇంటూ ఇక్కడ sin A/2 అంటే sin square A/2 వస్తుంది ప్లస్ sin square B/2 వస్తుంది ప్లస్ sin square C/2 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నుండి ఇక్కడ ఏబిసికి ఒక రిలేషన్ ఉంది. ఫార్మ్ ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC/4R. ఓకేనా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC/4R. 4R డెల్టా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చుగా ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది 4/ABC ఉంది. ఇక్కడ రివర్స్ తీసుకుంటే 1/డెల్టా రాయొచ్చు. ఓకేనా. అంటే S/డెల్టా వస్తుంది అంతే కదా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC/4R ఉంది. ఇక్కడ మనకు 4R/ABC ఉంది. అంటే దీని రెసిప్రోకల్ అన్నమాట. అంటే ఇక్కడ ఈ 4R/ABC బదులు ఏం రాసుకోవచ్చు 1/డెల్టా రాయొచ్చు. దట్ ఈక్వల్ టు S/డెల్టా వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఇంటూ ఇక్కడ sin square A/2 ఏం రాసుకోవచ్చు అంటే 1 - cos A/2. ఇది మళ్ళీ
మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ట్రిగ్నోమెట్రీ ఉంటుంది అక్కడ నుండి sin square b by 2 ని 1 minus cos b by 2, సిమిలర్లీ ఇక్కడ 1 minus cos c total by 2. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 2 రెండు బయటకి వేసుకుంటే s by 2 into delta. ఓకే, సో ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకేనా? మైనస్ కామన్ తీసుకుంటే cos a ప్లస్ cos b ప్లస్ cos c వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు s బై 2 ఇంటూ డెల్టా అని స్మాల్ r ఇంటూ s రాయొచ్చు. 3 మైనస్ ఇది బై ట్రాన్స్ఫర్మేషన్ నుండి 1 ప్లస్ 4 sin a by 2 sin b by 2 sin c by 2 రాయొచ్చు. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఇక్కడ ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. s బై 2r ఇంటూ ఇక్కడ 3 మైనస్ 1 2 ఇక్కడ మైనస్ 4 sin a by 2 sin b by 2 sin c by 2 is equal to 1 by 2r into 2 minus స్మాల్ r ఒక రిలేషన్ ఉంది. స్మాల్ r is equal to 4r sin a by 2 sin b by 2 sin c by 2 ఉంటుంది. ఈ ఫార్ములా ఇప్పుడు ఇక్కడ 4 into sin a by 2 sin b by 2 sin c by 2 ఉంది. అప్పుడు r కిందకి వచ్చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఏమైంది ఇక్కడ స్మాల్ r బై క్యాపిటల్ R వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 1 by 2r తో మనం మల్టిప్లై చేద్దాము. సో 2 by 2r మైనస్ r బై క్యాపిటల్ R ఇంటూ 2r. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ స్మాల్ r క్యాన్సిల్ అయిపోతే 1 by r మైనస్ 1 by 2 ఇంటూ క్యాపిటల్ R వచ్చిన ప్రూఫ్. సో ఇలా చేయాలి. ఇక్కడ ఫార్ములాస్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదేమి ఇచ్చారు ఇక్కడ? If P1, P2, P3 are the altitudes drawn from vertices A, B, C to the opposite side of a triangle respectively, then first question is ఇక్కడ 1 by P1 plus 1 by P2 plus 1 by 3 equal to small r. Second one ఏంటి? P1 into P2 into P3 equal to ABC whole square by 8r cube. దీన్నే 8 delta cube by ABC అని ప్రూఫ్ చేయాలి. ఓకేనా? సో సొల్యూషన్ ఇలాంటివి చూద్దాం. సో సొల్యూషన్ తీసుకుంటే ఫస్ట్ మనకు ట్రయాంగిల్ ఇచ్చారు కదా, ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. క్యాపిటల్ వర్టెక్స్ ఏ కి ఆపోజిట్ సైడ్ ఏంటంటే స్మాల్ ఏ, ఇది స్మాల్ బి అవుతుంది, ఇది స్మాల్ సి. సో ఇది ఆల్టిట్యూడ్ ఎంత? P1 ఇచ్చాడు. సో ఇక్కడ ఇది ఆల్టిట్యూడ్ తీసుకుంటే P2. సో ఇక్కడ తీసుకుంటే ఇది P3. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ మనకు ఇలా ఇచ్చాడు. నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ రైట్ కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఎంత ఉంది? A ఇంటూ హైట్ ఎంత ఉంది? P1. దీన్ని మనం డెల్టా అంటాం. సో డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A ఇంటూ P1. సో ఇటు వస్తే P1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా బై స్మాల్ ఏ రాసుకోవచ్చు. ఓకేనా? సిమిలర్లీ P2 ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే 2 ఇంటూ డెల్టా బై బి అండ్ P3 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై సి రాయొచ్చు. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ బిట్ అండి, అది కనెక్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ బిట్ లో ఏముంది? 1 బై P1 ప్లస్ 1 బై P2 ప్లస్ 1 by P3 is equal to A by 2 delta plus B by 2 delta plus C by 2 delta. That equal to neutralization to say 2 delta ఇక్కడ A plus B plus C రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ A plus B plus C by 2 ని S రాయొచ్చు. ఇక్కడ డెల్టా ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు S by డెల్టాను R into S రాసుకోవచ్చు. SS క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 1 by R వచ్చిందా? So 1 by P1 plus 1 by P2 plus 1 by P3 is equal to R. So ఇదొక ప్రూఫ్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్ కాబట్టి P1 into P2 P3 అన్నమాట.
సో సెకండ్ దానికి P1 ఇంటూ P2 ఇంటూ P3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ P1 అంటే ఏమన్నా 2 ఇంటూ డెల్టా బై ఏ ఇంటూ 2 ఇంటూ డెల్టా బై బి ఇంటూ 2 ఇంటూ డెల్టా బై సి. సో దట్ ఈక్వల్ టు 2 2 4 4 2 8 ఇంటూ డెల్టా క్యూబ్ బై ఏబిసి. ఈ పార్ట్ మనకు వచ్చింది. ఓకేనా? అందులో సెకండ్ పార్ట్ ఇక్కడ వచ్చింది. మనకు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4r కదా, గుర్తుందా? సో దట్ ఈక్వల్ టు 8 ఇంటూ ఇది ఏబిసి బై 4r హోల్ క్యూబ్ బై ఏబిసి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 8 ఇంటూ ఇక్కడ ఏబిసి హోల్ క్యూబ్ బై 4r హోల్ క్యూబ్. ఎంత 4 క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి? 4 4 16 16 4 64. సో 64 r క్యూబ్ టోటల్ బై ఏబిసి. ఇక్కడ ఏబిసి స్క్వేర్ అవుతే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. 8 1 8 8. సరే ఎంత వస్తుంది ఇక్కడ? ఏబిసి హోల్ స్క్వేర్ బై 8 ఇంటూ r క్యూబ్. ఈ పార్ట్ వచ్చిందా? సో ఇలా మనం కనెక్ట్ చేయొచ్చు. P1 ఇంటూ P2 ఇంటూ P3 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్రూఫ్. ఇంకొకటి P1 ఇంటూ P2 ఇంటూ P3 ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక ప్రూఫ్. ఇలా సాల్వ్ చేయాలి. ఇదొక మోడల్. స్మాల్ ఆర్ ఈజ్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ టు స్మాల్ r1 ఈజ్ ఈక్వల్ టు 2:5 12. దెన్ ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? సొల్యూషన్ లో ఇంకేమిచ్చాడు? స్మాల్ ఆర్ ఈజ్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ టు స్మాల్ r1 ఈజ్ ఈక్వల్ టు 2:5 12 ఇచ్చాడు. సో లెట్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2x అనుకుందాము, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5x అనుకుందాము, స్మాల్ r1 ఈజ్ ఈక్వల్ టు 12x అనుకుందాం. ఓకేనా? ఇక్కడ r1 మైనస్ r చేద్దాము. స్మాల్ r1 మైనస్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 12x మైనస్ 2x. సో దట్ ఈక్వల్ ఎంత? 10x. r1 మైనస్ r ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 10x వచ్చింది. 2 ఇంటూ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5x. సో దట్ ఈక్వల్ ఎంత? 10x వస్తుంది. సో బ్రెయిన్ రాసిన రెండింటి నుండి అంటే 2r ఈజ్ ఈక్వల్ కూడా 10x వచ్చింది. సో ఈ రెండింటి నుండి మనం r1 మైనస్ r ఈజ్ ఈక్వల్ టు 2r రాయొచ్చు. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు. మనకి ఇచ్చిన రేషియో నుండి మనం ఒక రిలేషన్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ రిలేషన్ మనం ఫార్ములా సబ్ చేసుకుంటే మనకి వచ్చిన సొల్యూషన్ వస్తుంది. సో స్మాల్ r1 ఈక్వల్ ఏంటంటే 4r sin a by 2 cos b by 2 cos c by 2 మైనస్ స్మాల్ r వాల్యూ ఫార్మ్ ఏంటంటే 4r sin a by 2 sin b by 2 sin c by 2 that equal to 2 into capital R. సో ఇందులో 4r sin a by 2 కామన్ తీయచ్చు. చూడండి. సో 4r sin a by 2 కామన్ తీసుకుంటే ఇక్కడ cos b by 2 ఇంటూ cos c by 2 ఉంటుంది. మైనస్ sin b by 2 ఇంటూ sin c by 2 ఉంటుంది. ఈక్వల్ టు 2r. ఇక్కడ er క్యాన్సిల్. ఇక్కడ 2 1 2 2 ఉంటుంది. సో 2 ఇంటూ sin a by 2 మైనస్ ఇది cos a cos b మైనస్ sin a sin b ఫార్మ్ ఉంది. cos ఆఫ్ a ప్లస్ b రాయొచ్చు. cos ఆఫ్ a ప్లస్ b అంటే b by 2 ప్లస్ c by 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ sin a by 2 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ sin a by 2 ఇంటూ ఇక్కడ cos ఆఫ్ b ప్లస్ c by 2 ఉంది. మనం కూడా చాప్టరే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 కదా. అంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 180 బై 2 చేస్తే a by 2 ప్లస్ b by 2 ప్లస్ c by 2 ఈజ్ ఈక్వల్ టు 90 వస్తుంది. b by 2 ప్లస్ c by 2 ఉంది కదా.
సో b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 90 మైనస్ a/2 రాయొచ్చు. ఇక్కడ కాస్ ఆఫ్ b/2 ప్లస్ c/2 ఉంది కదా, కాస్ అప్లై చేస్తే కాస్ ఆఫ్ b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ a/2 వస్తుంది. దీన్నే సైన్ a/2 రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ 2 sin a/2 ఇంటూ కాస్ ఆఫ్ b/2 ప్లస్ c/2 నెంబర్ వచ్చి sin a/2 ఈక్వల్ 1. ఇక్కడ 2 ఇంటూ sin స్క్వేర్ a/2 ఈక్వల్ 1. sin స్క్వేర్ a/2 ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఇక్కడ sin a ఈజ్ ఈక్వల్ టు 1/√. సారీ, sin a/2 ఈజ్ ఈక్వల్ టు ద రూట్ అంటే 1/√2 రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ వస్తుంది మనకి sin 45 వస్తుంది. సో sin a/2 ఈజ్ ఈక్వల్ టు sin 45 degrees into that implies a/2 ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో a ఈజ్ ఈక్వల్ ఎంత 9 degrees వస్తుంది కదా. సో ఇన్ ఏ ట్రయాంగిల్ if the one angle is 9 degrees then ఏమంటాం right angle triangle. Therefore triangle is right angle triangle. ప్రూఫ్ అయినా. సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫార్ములాస్ అన్ని గుర్తున్నారు. ఇందులో చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ ఆర్ కి, డెల్టా కి, r1 కి, r2 కి, r3 కి ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ మాత్రం జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది ఒక మోడల్. ఇఫ్ cos a ప్లస్ cos b ప్లస్ cos c ఈక్వల్ 3/2 దెన్ షో దట్ ద ట్రయాంగిల్ ఇస్ ఈక్విలేటరల్. ఓకేనా? సొల్యూషన్ నువ్వు ఏమి ఇచ్చా ఇక్కడ cos a ప్లస్ cos b ప్లస్ cos c ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇచ్చారు. నువ్వు ట్రిగోనోమెట్రీ అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇది cos c ప్లస్ cos d ఫామ్ లో ఉంది. సో cos c ప్లస్ cos d ఫామ్ ఏంటంటే 2 ఇంటూ cos c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2. సో ఇక్కడ అప్లై చేస్తే 2 ఇంటూ cos of a plus b/2 into cos of a minus b/2 plus cos c is equal to 3/2. So 2 into cos of a plus b/2 ని sin c/2 రాయొచ్చు. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కాబట్టి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కదా. సో అన్నింటిని బై 2 చేస్తే a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ 90 వస్తుంది. ఇక్కడ a ప్లస్ b/2 ఈక్వల్ టు 90 మైనస్ c/2 రాసుకోవచ్చు. అంటే cos 90 మైనస్ c/2 sin c/2 వస్తుంది. సో ఇది మనం అక్కడ ట్రిగోనోమెట్రీ అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ లో లాస్ట్ ఎక్సర్సైజ్. ఓకేనా? 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ మనం ఇవి వాడుకుంటాం. ఓకేనా? సో ఇంటూ cos of a మైనస్ b/2 ప్లస్ ఇక్కడ cos c గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో రాసుకోవచ్చు. అది ఎలా అంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ c/2 ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఇక్కడ 1 ముందు వేసుకుంటున్నాను. ప్లస్ రెండులోకి వెళ్ళి 2 sin c/2 కామన్ తీసుకుంటున్నాను. తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? cos of a మైనస్ b/2 మైనస్ sin c/2 ఉంటుంది. దట్ ఈక్వల్ ఎంత 3/2. ఓకేనా? ఇక్కడ 1 ప్లస్ 2 ఇంటూ sin c/2 ఇంటూ cos of a మైనస్ b/2 మైనస్ ఇంకా sin c/2 నేను వచ్చి cos of a ప్లస్ b/2 రావచ్చు కదా. cos of a ప్లస్ b/2 is equal ఎంత 3/2. సో 1 ప్లస్ 2 sin c/2 cos of a మైనస్ b మైనస్ cos of a ప్లస్ b 2 sin a sin b రాయొచ్చు. cos of a మైనస్ b మైనస్ cos of a ప్లస్ b ని 2 sin a sin b రాయొచ్చు. ఇక్కడ cos of a/2 మైనస్ b/2 ఉంది, మైనస్ cos of a/2 ప్లస్ b/2 ఉంది. సో దీన్ని 2 ఇంటూ sin of a/2 ఇంటూ b/2 రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 3/2. 1 ప్లస్ 2 2 జా 4 4 ఇంటూ sin a/2 ఇంటూ sin b/2 ఇంటూ sin c/2 ఈజ్ ఈక్వల్ ఎంత 3/2. c1 ని తీసుకెళ్ళాం.
4 sin A by 2 into sin B by 2 into sin C by 2 is equal to 3 by 2 minus 1. So 4 into sin A by 2 into sin B by 2 into sin C by 2 is equal to 3 minus 2 by 2. Okay na? 4 into sin A by 2 into sin B by 2 into sin C by 2 ఎంత వస్తుంది 1 by 2 వస్తుంది. సో ఈ 4 అటు తీసుకెళ్తే sin A by 2 into sin B by 2 into sin C by 2 ఎంత 1 by 8 వస్తుంది. 4 to 8. సో మనగా దీని 1 by 8 ని ఇంకా ఇలా 1 by 2 into 1 by 2 into 1 by 2 రాయొచ్చు కదా. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు చేసుకుంటే ఇక్కడ sin A by 2 is equal to 1 by 2, sin B by 2 is equal to 1 by 2, sin C by 2 is equal to 1 by 2. అవునా? ఇక్కడ sin A by 2 అంటే ఇక్కడ ఎంత A by 2 30 కదా. A by 2 is equal to 30 degrees, B by 2 is equal to 30 degrees, C by 2 is equal to 30 degrees. ఇప్పుడు A is equal to ఎంత వస్తుంది 60 degrees, B is equal to 60 degrees, C is equal to 60 degrees. నేను ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ ఆర్ 60 degrees అని కాబట్టి దాన్ని ఏమంటాం ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటాం. Therefore triangle ABC is an equilateral triangle. ఓకేనా? సో ఇలా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ లో 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని దీన్ని సాల్వ్ చేస్తాం. ప్రూవ్ దట్ cot A by 2 plus cot B by 2 plus cot C by 2 by cot A plus cot B plus cot C is equal to A plus B plus C whole square by A square plus B square plus C square. సొల్యూషన్ లో ఫస్ట్ ఈ న్యూమరేటర్ పార్ట్ డినామినేటర్ పార్ట్ ని ఇండివిజువల్ గా ఫైండ్ చేసి మనం ఇలా అప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ ఏముంది cot A by 2 ఉంది కదా. సో cot A by 2 plus cot B by 2 plus cot C by 2 is equal to ఇక్కడ cot A by 2 ని s into s minus a by delta రాయొచ్చు. దీన్ని s into s minus b by delta రాయొచ్చు. ఇది s into s minus c by delta రాయొచ్చు. సో అన్నిట్లలో s by delta కామన్ వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏమొస్తుంది s minus a plus s minus b plus s minus c వస్తుంది. సో s by delta into ఇక్కడ 3s minus హాఫ్ కామన్ తీసుకుంటే a plus b plus వస్తుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు s by delta into the 3s minus ఇక్కడ a plus b plus ఇంతకుముందు చెప్పుకున్నాం పెరిమీటర్ హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ దీన్నే 2s రాయొచ్చు. సో s by delta into 3s minus 2s అంట s minus delta into 3s minus 2s అంటే s. సో దీన్ని మనం s square by delta రాయొచ్చు. మళ్ళీ s అంటే a plus b plus c whole square by 2 by delta. సో దీన్ని a plus b plus c whole square by 4 delta వస్తుంది. ఇది cot A by 2 plus cot B by 2 plus cot C by 2 is equal to a plus b plus c whole square by 4 into delta. న్యూమరేటర్ పార్ట్ వచ్చింది. డినామినేటర్ పార్ట్ చేద్దాం. cot A, cot B, cot C is equal to cot A ని cos A by sin A రాయొచ్చు. cot B ని cos B by sin B రాయొచ్చు. cot C ని cos C by sin C రాయొచ్చు. ఇది కొసైన్ రూల్ ఈజ్ ఈక్వల్ టు cos A ను కొసైన్ రూల్ నుండి cos A రాయొచ్చు. అంటే
బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ బీసీ రాయొచ్చు. ఆల్రెడీ డినామినేటర్ సైన్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ సైన్ ఏ. సిమిలర్లీ ఇక్కడ కాస్ బిని ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac ఇంటూ సైన్ బి. నెక్స్ట్ కాస్ సిని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab ఇంటూ సైన్ సి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ, ఫార్ములా లిస్ట్ ఉంటున్నాయి ఇక్కడ రాయొచ్చు మనం. సో డెల్టా ఈక్వల్ ఒక ఫార్ములా ఉంది, హాఫ్ ఏబి ఏబి తీసుకుంటే సైన్ సి వస్తుంది, హాఫ్ ఇంటూ బీసీ తీసుకుంటే సైన్ ఏ వస్తుంది, లేదంటే హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఉండి ఇక్కడ బీసీ సైన్ ఏ ఉంది, మామూలుగా బీసీ సైన్ ఏ ఇక్కడ ఉంది కదా, సో బీసీ సైన్ ఏ రాసుకోవచ్చు, 2 ఇంటూ డెల్టా రాయొచ్చు ఇక్కడ, బీసీ సైన్ ఏని 2 ఇంటూ డెల్టా రాయొచ్చు. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇక్కడ బీసీ సైన్ ఏ రాయొచ్చు, 2 ఇంటూ డెల్టా రాయొచ్చు కదా, 2 డెల్టా. ఓకేనా, సిమిలర్లీ ఇవన్నీ కూడా అలా రాయొచ్చు. సో ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2 ఇంటూ 2 డెల్టా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2 ఇంటూ 2 డెల్టా. 2 to the 4 కదా, 4 డెల్టా వస్తుంది. సో అన్నిట్లో ఎల్సిఎం 4 ఇంటూ డెల్టా తీసుకుంటే ఇక్కడ ఏం రోజు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏమంటే ఏమంటారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 ఇంటూ డెల్టా. ఇది కార్డ్ ఏ ప్లస్ కార్డ్ బి ప్లస్ కార్డ్ సి. ఇప్పుడు ఇది బై చేద్దాం. నువ్వు cot A by 2 plus cot B by 2 plus cot C by 2 by cot A plus cot B plus cot C is equal to cot A by 2 plus cot ఎంత వచ్చింది కదా, A plus B plus C whole square by 4 delta by ఏమొచ్చింది, కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఇదే వచ్చింది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 ఇంటూ డెల్టా. 4 డెల్టా 4 డెల్టా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వచ్చింది మనకు ప్రూఫ్. సో ఇలా ఈ మోడల్ చేయాలి. ఓకేనా, ఇదొక మోడల్. If a square plus b square plus c square equal to 8r square, then prove that the triangle is right angled. The right angle triangle చూపెట్టాలి. Solution లో given a square plus b square plus c square is equal to 8 into capital R square. ఇది మనకు సైన్ రూల్ నుండి a is equal to 2 into capital R sin a రాయొచ్చు. ఇది స్క్వేర్ చేస్తే 2r sin a whole square plus dividend 2r sin b whole square plus 2r sin c whole square is equal to 8r square. ini simplest period ఎంత వస్తుందిగా 4r square sin square a plus 4r square sin square b plus 4r square sin square c is equal to 8r square. అన్నిట్లలో 4r square కామన్ ఇద్దాం. sin square a plus
sin square b plus sin square c is equal to 8 r square. r square cancel అవుతుంది. ఇక్కడ 4 1 గా 4 2 గా cancel అవుతుంది. ఈ sin square ని ఏం వేయచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ లో ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ నుండి 1 minus cos 2a by 2 రాయొచ్చు. సిమిలర్లీ దాన్ని కూడా 1 minus cos 2 by 2 రాయొచ్చు. ఇది 1 minus cos 2c by 2 is equal to 2. సో ఎన్నిట్లో ఇక్కడ 1 by 2 1 by 2 1 by 2 ఉంది అంటే 3 by 2 వస్తుంది. ఇక్కడ ఇవట్లో 1 by 2 కామన్ తీసుకుంటే cos 2a plus cos 2b plus cos 2c is equal to 2 వస్తుంది. సో ఇది మళ్ళీ ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ నుండి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. లేదంటే బై ద ట్రాన్స్ఫర్మేషన్స్ అని రాయవచ్చు. సో దీని వాల్యూ ఏమొస్తుందంటే -1 -4 cos a cos b cos c వస్తుంది. దట్ ఈక్వల్ టు 2. మ్యాక్సిమం వేసుకుంటే 3 by 2 minus into minus plus 1 by 2 minus into minus plus 4 by 2 into cos a cos b cos c ఇదంతా 2. ఇక్కడ 3 by 2 అంటే 3 plus 1 by 4 by 2 వస్తుంది. 4 by 2 2 ప్లస్ ఇక్కడ 2 into cos a cos b cos c ఎంత వస్తుంది 2 వస్తుంది. ఈ 2 ని పంపిస్తే 2 into cos a cos b cos c ఎంత 2 minus 2 2 into cos a cos b cos c equal to 0 అవుతుంది. సో 2 అటు వెళ్తే 0 అయిపోతుంది. అంటే cos a cos b cos c equal to 0. part of 0 అయినప్పుడు మనకు cos a equal to 0 or cos b equal to 0 or cos c equal to 0. అంటే ఏదో ఒక యాంగిల్ ఇక్కడ 0 అవుతుంది. అప్పుడు a equal 90 అని చెప్పొచ్చు. లేదంటే a equal 90 degrees or b equal 90 degrees or c equal 90 degrees. అంటే ఏదో ఒక యాంగిల్ మనకు 90 degrees అవుతుంది. కాబట్టి given triangle is right angled. Therefore the triangle is right angle. సో ఇలా ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ మనకు పర్ఫెక్ట్ ఉంటే కొన్ని ఇలాంటి సమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆర్డినరీ ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ సమ్స్ కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. సో దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అవి చూడొచ్చు. షో దట్ AB minus R1 R2 by R3 is equal to BC minus R2 R3 by R1 is equal to CA minus R3 R1 by R2 ఇచ్చారు. ఓకేనా. సో మనం ఇది ఒకటి ప్రూవ్ చేసి సిమిలర్లీ ఇవి కూడా వస్తాయని మనం చెప్పొచ్చు. సో దీన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ న్యూమరేటర్ని సపరేట్ గా సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో సొల్యూషన్ లో ఈ ఫ్రాక్షన్ లో AB minus R1 R2 is equal to A ని 2r into sin a రాయొచ్చు, b ని 2r into sin b రాసుకోవచ్చు. సో మనకు R1 ఫార్మ్ నుండి R1 is equal to 4r sin a by 2 cos b by 2 cos c by 2 రాసుకోవచ్చు. ఇంటూ R2 ని 4r cos a by 2 sin b by 2 into cos c by 2 రాసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్. ఇక్కడ 2r into 2r ఉంది కదా, r square 4r square sin a into sin b. సో ఇక్కడ r into r square అవుతుంది. 4r square ని బయట ఉంచేసి ఇక్కడ cos c by 2 into cos c by 2 cos square c by 2 ని బయట ఉంచేసుకొని ఒక 4 ఉంటుంది. 4 లో 2 తీసేసుకొని ఇక్కడ 2 sin a by 2 into cos a by 2 ఒక దగ్గర రాస్తున్నాను. ఇంటూ ఇంకోటి 2 sin b by 2 into cos b by 2 ఒక దగ్గర రాస్తున్నాను. ఎందుకంటే 2 sin a cos a
2 sin a cos a ఫార్ములా ఉన్నాయి కాబట్టి అలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు 4r square sin a into sin b minus 4r square cos square c by 2 into ఇది 2 sin a by 2 cos a by 2 sin 2a plus sin of 2 into a by 2 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ sin a ఉంటుంది, సిమిలర్లీ ఇక్కడ sin b ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ is equal to 4r square sin a into sin b minus 4r square cos square c by 2 into ఇక్కడ ఏం రాయొచ్చు, sin a into sin b రాయొచ్చు. సో ఈ రెండింటిలో 4r square sin a sin b కామన్ ఇద్దాం. 4r square sin a into sin b కామన్ తీసుకుంటే 1 minus cos square c by 2 ఉంటుంది. క్లియర్? సో దట్ ఈక్వల్ టు 4r square sin a into sin b into cos square c by 2 నేను రాయొచ్చు. 1 minus cos square c by 2 sin square c by 2 రాయొచ్చు. ఇది ab minus r1 by r2 ఇప్పుడు బై r3 ఉంది కదా, దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ab minus r1 r2 by r3 is equal to ఇప్పుడు ఎంత వచ్చింది, 4r square sin a sin b sin square c by 2 by r3 ఫార్ములా ఏంటంటే 4r cos a by 2 cos b by 2 into sin c by 2. ఈ sin c by 2 ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 4 క్యాన్సిల్, r క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r ఇంటూ ఇక్కడ sin a ని 2 sin a by 2 ఇంటూ cos a by 2 రాసుకోవచ్చు. ఇక్కడ sin b ని 2 sin b by 2 ఇంటూ cos b by 2 రాసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ sin c by 2 బై ఎంత వస్తుందిగా, cos a by 2 ఇంటూ cos b by 2 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ cos a by 2 cos a by 2 క్యాన్సిల్, ఇక్కడ cos b by 2 cos b by 2 క్యాన్సిల్. సో దీని ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇంకా 4r ఇక్కడ 2 2 జా 4r sin a by 2 sin b by 2 sin b 2 is equal to small r. స్మాల్ r ఫార్మ్ ఏంది, 4r sin a by 2 sin b by 2 sin c by 2. అంటే ఇప్పుడు మనకి ab minus r1 by r2 by r3 ఎంత అవుతుంది, స్మాల్ r అవుతుంది. సో సిమిలర్లీ we can prove that these two parts also are. ఓకేనా? సో సిమిలర్లీ bc minus r2 by r3 by r1 is equal to ca by r3 into r1 by r2 is equal to small r. Therefore conclusion రాయాలి, ab minus r1 r2 by r3 is equal to bc minus r2 r3 by r1 is equal to ca minus r3 r1 by r2. సో ఇలా ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది ఒక మోడల్. సో దీనిలో మనకు 3 టైప్స్ ఉంటాయి, 3 మోడల్స్ ఉంటాయి. ఇది ఒకటే సమ్ చెప్తున్నాను, ఇంకా 2 మోడల్స్ ఇదే మోడల్ ఉంటాయి. ఓకేనా? ఇప్పటికీ మన వీడియో చాలా లెంత్ అయింది ఒకటి. సో ఇది ఒక మోడల్ చెప్పేసి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకుంటే ఈ రెండింటిని ఒక దగ్గర తీసుకొని ఈ రెండింటిని తీసుకొని అంటే ఈ రెండు ఫస్ట్ సాల్వ్ చేస్తాను, ఈ రెండు సాల్వ్ చేసి వచ్చిన రిజల్ట్స్ ని యాడ్ చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ r ప్లస్ r1 చేద్దాము. సొల్యూషన్ లో r ప్లస్ r1 is equal to 4r sin a by 2 sin b by 2 sin c by 2 plus 4r r1 అంటే sin a by 2 cos b by 2
cos c by 2. So is equal to 4r sin a by 2 కామన్ తీసుకుంటే ఇక్కడ sin b by 2 sin c by 2 plus cos b by 2 cos c by 2 ఉంటుంది. So that equal to 4r sin a by మళ్ళీ cos a cos b plus sin b ఫార్మ్ ఉంది. cos of a minus b రాయొచ్చంటే cos of b minus c by 2 రాసుకోవచ్చు. ఇది r plus r1 r2 minus r3 is equal to r2 అంటే 4r cos a by 2 sin b by 2 cos c by 2 minus r3 అంటే 4r cos a by 2 cos b by 2 sin c by 2. ఓకేనా? సో ఇందులోకి 4r cos a by 2 కామన్ తీసుకుందాం. cos a by 2 కామన్ తీసుకుంటే ఇక్కడ sin b by 2 cos c by 2 minus cos b by 2 sin c by 2. చూడు sin a cos b minus cos a sin b ఫార్మ్ ఉంది. దీని sin of a minus b రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 4r cos a by 2 into sin of b minus c by 2 రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి రెండింటి మళ్ళీ యాడ్ చేద్దామా? r plus r1 plus r2 minus r3 is equal to 4r sin a by 2 into cos of b minus c by 2 plus 4r cos a by 2 into sin of b minus c by 2. ఓకేనా? మళ్ళీ ఇందులో 4r కామన్ ఇద్దాము. is equal to 4r కామన్ తీసుకుంటే sin a by 2 cos of b minus c by 2 plus cos a by 2 into sin of b minus c by 2 ఓకేనా? మళ్ళీ ఇది sin a cos b plus cos a sin b ఫార్మ్ ఉంది. సో 4r sin of a plus b రాయొచ్చు. సో sin of a plus b minus c by 2 రాసుకోవచ్చు. ఓకేనా? is equal to 4r sin of a plus b ని 180 minus c రాయొచ్చు. ఆల్రెడీ మైనస్ c ఉంది by 2. సో 4r sin into సపరేట్ మైనస్ 2c వస్తుందా? 180 by 2 minus 2c by 2 రాసుకోవచ్చు. సో 2 1 జా 290 జా 2 1 జా 2 1 జా. సో 4r sin 90 minus c వస్తుంది. సో 4r sin 90 minus θ అని cot రాసుకోవచ్చు. ఇక్కడ sin 90 minus c ఉంది కాబట్టి cos c రాసుకోవచ్చు. therefore r plus r1 plus r2 minus r3 is equal to 4r cos c. ఓకేనా? ఇక్కడ ఈ ఫార్ములాస్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఈరోజు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లోని ఇంపార్టెంట్ సమ్స్. ఇందులో చాలా ఉన్నాయి. ఏంటంటే కొన్ని మనకు మోడల్స్ ఐడియా ఉంటే ఒక సమస్య పాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవే వస్తాయని గ్యారంటీ ఇవ్వట్లేదు, మోడల్స్ చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.